నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టె పండుగ కోలాహలంగా సాగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలు మార్చుకుని బారా షాహిద్లను దర్శించుకుంటున్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోనూ కోరికల రొట్టెలు మార్చుకునే భక్తులతో స్వర్ణాల చెరువు సందడిగా మారింది. ఈ రోజు రాత్రి గంధ మహోత్సవం జరగనుండడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. మా కొడుక్కి అనంతపూర్లో పెళ్లి చేసుకున్నాము. ఆ బిడ్డకి 1 సంవత్సరం అయి పెళ్లి అయ్యి పోయిన సంవత్సరం వచ్చి రొట్టె తిన్నాము. ఇప్పుడు కొడుకు 3 నెలలు పిల్లోడు. మేము బరకత్ రొట్టె తీసుకున్నాము. మా ఇంట్లో బాగా బరకత్ ఉంది. నేను రాత్రి వచ్చి 11 రొట్టెలు పంచినాను. అంటే మాకు మంచిది అయింది. మా కొడుక్కి ఉద్యోగం రొట్టె తీసుకున్నాము, అది కూడా వచ్చింది. నేను తిరుపతి నుంచి వచ్చాను. లాస్ట్ టైం నేను మా చెల్లెలు పెళ్లి కోసం రొట్టెలు తీసుకున్నాను. మా చెల్లెలు పెళ్లి అయింది, అమ్మాయికి మళ్ళీ పాప కూడా పుట్టింది. మనం ఏం కోరుకున్నా మన మనసు కోరుకోవాలి, మన మనసు నమ్మి రావాలి. మన మనసు నమ్మితే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ ఒకసారి వచ్చి మనం జరగలేదు అనుకుని బాధపడవద్దు, ఇంకోసారి రావాలి. దేవుడి గారు నమ్మకంగా రావాలి, వస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు మన భగవంతుడు అనేవాడు, దేవుడు అనేవాడు మనకు కరుణిస్తాడు.